టూ గుడ్ చాలా చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్న అయితే సూపర్ సూపర్ చాలా బాగుందన్న. సూపర్. లేదన్న చాలా బాగుందన్న. చూసే కొద్ది ఇంట్రెస్టింగ్ ఉందన్న మూవీ. చాలా అయిపోయిన అస్సలు లేదన్న. కేజీఎఫ్ కానీ అమ్మ మొగుళ్ళ ఉందన్న మూవీ. థ్యాంక్స్ అన్న. బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి అన్న. సినిమా అయితే చాలా బాగుంది. చూడొచ్చు అలా చూడండి, సినిమా చూడండి. ఇదే ఇట్లా ఉంటే సలాడ్ 2 ఇంకా హైలైట్ ఉంటుంది అన్న. ఇంకా ప్రభాస్కి రాజమౌళి తప్ప సినిమా ఎవరు మంచిగా వేయలేరు. మ్యూజిక్ బాగుంది అన్న, చాలా బాగుంది. బ్రదర్, నేను మార్నింగ్ 7 o'clockకి ఐమాక్స్లో సినిమాని వచ్చాను. రాజమౌళి గారు ఎలా అయితే మహాభారతం రిఫరెన్స్ తీసుకొని మూవీస్ చేస్తున్నారో, ప్రశాంత్ నీల్ గారు కూడా ఎగ్జాక్ట్లీ మహాభారతం రిఫరెన్స్ తీసుకొని సినిమా తీస్తారు. మహాభారతం అనేది ఒక పెద్ద సముద్రం. ప్రశాంత్ నీల్ గారు ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొని దీంట్లో యూజ్ చేశారండి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్, సెకండ్ పార్ట్ అల్టిమేట్. ఎందుకంటున్నానంటే ఫ్రమ్ ద లాస్ట్ 7 years సినిమాలో కూడా మీకు స్టార్టింగ్ 2017 ఒక చూపిస్తారు. ఫ్రమ్ ద లాస్ట్ 7 years అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ బ్లాక్ బస్టర్ వచ్చాయి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు దెమ్. నేను కూడా ఒక మహేష్ బాబు ఫ్యాన్ని. బట్ ఒక్కటే ఒక ఇండస్ట్రీలో ఒకే ఒక హీరో ఉన్నాడు, ప్రభాస్. ఆయనకి ఎవ్వరు ఎనిమీస్ లేరు బ్రదర్. ఫస్ట్ టైం మా ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు. కృష్ణంరాజు గారు మీ కొడుకు ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్. బ్లాక్ బస్టర్ బ్రదర్. ఐఎమ్ టెలింగ్ దట్ ఆల్సో నార్త్ ఇండియా, మై డియర్ బ్రదర్స్ and friends from North India, please encourage South Indian movies. It's not like that you don't have to be a fan of Prabhas. You just love the elevation and the cinematography of movie. Just come and enjoy this blockbuster dinosaurs. I'm once again I'm telling this, you just have to watch this movie. ప్రతి 5 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఉంది బాస్. కృష్ణంరాజు గారు, మీరు ఈరోజు బ్రతుకుంటే మీ అబ్బాయి ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. జై ప్రభాస్. సినిమా అయితే బాగుందన్న. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అనిపించచ్చు స్లో అని, ఇక సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉందంటే అసలు గూస్ బంప్స్ ఏంటంటే ఒక ట్రైబల్ పాప గురించి అప్పుడు ఫైట్ చేస్తాడు అన్నమాట. ఆ ఫైట్ సీన్స్ అనేవి యాక్షన్ సీన్స్ చాలా బాగుండేవి. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ లుక్ కానీ కట్అవుట్ కానీ చాలా రియాలిస్టిక్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన ప్రశాంత్ నీల్ గారు ప్రమోషన్స్ లేకుండా ఇంత అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. రవిభాస్కర్ గారు బ్రీజియం కూడా చాలా సూపర్గా ఉంది. యాక్షన్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ అబ్బా మామూలు కేజీఎఫ్ కూడా పనికిరాదు ఆ రేంజ్లోనే అట. ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క గూస్ బంప్స్. ఇంకా శృతాషన్ రోల్ అయితే ఎక్కువ లేదు, జగపతి బాబుది కూడా ఎక్కువ లేదు, పృథ్వీరాజ్ది మన ప్రభాస్ది మాత్రం ఎక్కువ శాతం అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉన్న దాని గురించి ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్ అనేది ఇంకా రావాలి కదా, వాళ్ళు విడిపోయి ఎలా విడిపోతారు భద్రశత్రులు అనేది. లాస్ట్లో క్లైమాక్స్లో అనేది మీకు ఒక ఇంటి ఇస్తారు. వాళ్ళు ఏమైతే ప్రభాస్ ఏంటికి దేని అవుతారు అనేది అయితే ఒక ఇంటి ఇచ్చిండు. అది మాత్రం మర్చిపోకుండా అయితే చూడండి. మ్యూజిక్ మ్యూజిక్ బాగుంది. 2 సాంగ్స్ అయితే నాకు బాగా అనిపించినాయి. ఒకటి సూర్యుడు అనేది, ఇంకోటి విజయ్ అని ఒకటి పాడుతారు అనమాట. ఆ పిల్లలతో వాళ్ళ మమ్మీ పాడిస్తారు, అది కూడా చాలా బాగుంది. చూడొచ్చు, అందరు చూడొచ్చు. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ అన్నకి ఈ 3 సినిమాల తర్వాత ఇదే బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగడు వచ్చాడు. సినిమా చాలా బాగుంది. 100 days పక్కా ఆడుతుంది. KGF 2 మించిపోయింది సినిమా. KGF కంటే చాలా బాగుంది సినిమా. హీరోయిన్ సూపర్, మ్యూజిక్ చాలా బాగుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. ఫైట్స్ సూపర్, ఆల్మోస్ట్ 100% హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగుందన్న. మొత్తం సాంగ్స్ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ అంతా బాగుందన్న. సినిమా అంటే నెగిటివ్ ట్రోల్స్ వస్తూ ఉంటాయన్న. నెగిటివ్ ట్రోల్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సినిమా అయితే చాలా బాగుందన్న. నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇందాక 3 సినిమాలు పోయాయి అంటే మీరు అందరు నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రోల్స్ చేసి వాళ్ళ ఒక్కరికే చెప్తున్నా, 3 సినిమాలు పోయాయి కాదు, ఈ సినిమా చూశాక మాట్లాడండి. పోయాక కాదు, ఈ సినిమాతో అన్న రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాతనే సినిమా చూశాకనే మాట్లాడండి అన్న. మీరు ఎవరు నెగిటివ్ ట్రోల్ చేసేటోళ్ళకి ఒక్కటే చెప్తున్నా, సినిమా చూడండి. అన్న ఏందో మీకు తెలుస్తుంది అన్న. సలార్ పార్ట్ 2 ఉందన్న. ఆ సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నామన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. నెగిటివ్ ట్రోల్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, సినిమా చూశాకనే ట్రోల్స్ చేయండి. చూడకుండా ఏదో రివ్యూలు చూసి మాత్రం ట్రోల్స్ చేయకండి అన్న, ప్లీజ్. అందరికి థ్యాంక్ యూ.
ఫ్యాన్స్ చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారన్న, అంతా చాలా హ్యాపీ ఉన్నారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం మాస్ లాగా ఉంది. KGF 1 KGF 2 లాగా ఏం లిఖలేదు. ఇది సపరేట్ ఉంది, అది సపరేట్ ఉంది. ఎక్కువ ఏది అంటే మాకైనా ఎక్కువ ఫ్రెండ్షిప్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎవరైనా మాకి ఫ్రెండ్షిప్కి చూస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది ఉంది ఫ్రెండ్షిప్లో, మొత్తం మాస్ ఉంది. ప్రభాస్కి ఎక్కువ డైలాగ్స్ ఏమి లేదు. ప్రభాస్కి एकदम సైలెంట్ రోల్ ఇచ్చారు. 1 మ్యాన్ షో ప్రభాస్కి एकदम సైలెంట్ రోల్ ఇచ్చాడు. అది రేటింగ్ 3.5 ఇస్తామండి. 1000 క్రోర్స్ కూడా కాదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1000 క్రోర్స్ అని. 1000 క్రోర్స్ కూడా లైఫ్ టైంకి క్రాస్ కాదు. KGF 1 KGF 2 లాగా లేదు, కొంచెం తగ్గినది ఉంది. సలార్ మూవీ ఎట్లా ఉందంటే మంచి ఎలివేషన్స్తో గూస్ బంప్ సీన్లతో ర్యాంప్ ఆడిచ్చాడు అనమాట. ఫస్ట్ హాఫ్ మనం ప్రభాస్నే చూస్తాం ర్యాంపేజ్తో, తర్వాత సలార్ ఓచుకోత చూస్తాం అనమాట. ప్రతి ఫ్రేమ్ యాక్షన్ అయితే అన్లిమిటెడ్. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రశాంత్ నీల్ రవి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ వేరే లెవెల్ నుంచి పెట్టిన సినిమాని మాత్రం ఈజీగా బీపీ రికార్డుల్ని 10 రోజుల్లో క్లోజ్ చేసేస్తుంది అనమాట. 3000 కోట్లు పక్కా సినిమా అనమాట. ఇంకా ప్రభాస్ గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఆదిపురుషులో కావచ్చు, రాధేశ్యామ్లో కావచ్చు, డిసప్పాయింట్ అనే లుక్ విషయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇందులో చాలా బాగుందన్నమాట. ఆ బాడీ మజిల్స్ కానీ అంతా కూడా సూపర్, ఫుల్ మేకర్ అయిపోవడం. మాకు ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు ప్రశాంత్ నీల్. ఇంకా బాహుబలి తర్వాత రాజమౌళి గారిని ఏ విధంగా అయితే గుండెల్లో పెట్టుకున్నారో ఈసారి ప్రశాంత్ నీల్ గుడే కట్టేస్తారనమాట. అంత బాగుంది. ఇంకా ఫైట్ సీన్స్లో చెప్పుకుంటే KGF డబుల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉన్న ఫైట్ సీన్స్. ఇంకా క్లైమాక్స్లో ఒక సట్టిప్పిన ఒక రక్తాభిషేకంతో ఒక 6 ప్యాక్ చూపిస్తారు. అదైతే ఇంకా ఎవరో సీట్లలో కూర్చారనమాట. నేనే అరిచరిచి గొంతు పోయిందనమాట. అంత బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా శృతి హాసన్ కోసం మాట్లాడుకుంటే శృతి హాసన్ సినిమాలో వేస్ట్ అన్న ఏమీ లేదు. ఏదో 2-3 ఎలివేషన్ కోసం వాడుకున్నారు తప్ప అసలు హీరోయిన్నే పని లేని సినిమా ఇది. హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారు తప్ప 3 గంటల సినిమాలో 4 ఒక 2-3 నిమిషాలు కనిపిస్తుంది ఏమో, అంతే ఎలివేషన్. ఇంకా జగపతి క్యారెక్టర్ కొంచెమే ఉంది, అది కూడా బాగుంది. ఇంకా పృథ్వీరాజ్ గారు ఆయన క్యారెక్టర్ కూడా హీరో సమానంగా ఉంది. ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ కూడా ఈయనకి ఇచ్చారు. బట్ ఏంటంటే ప్రభాస్ గారు హీరో కాబట్టి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. బట్ పృథ్వీరాజ్ గారు ఒక ఫ్రెండ్గా ఎమోషన్ పండించారు, చాలా బాగుందన్న. సో ఓవరాల్గా ఒక ఫ్రెండ్షిప్ అండ్ మాస్ మసాలా మూవీ, బాహుబలికి మించిన సినిమా సలార్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సో ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే సినిమా ఉగ్రం కాదండి. చాలా మంది ఉగ్రం అని ఉగ్రంలో కాలేశారు, పప్పులో కాలేశారు కదా, మీరంతా ఉగ్రంలో కాలేశారు. సో సినిమా అనేటువంటిది కీస్ ఫైర్ లెక్కనే ఉంది, సీజ్ ఫైర్. సో సినిమా హిట్ అని నేనైతే పోల్ పీస్కి చెప్పలేను. బట్ వన్ థింగ్, దెర్ ఈజ్ ఏ కలెక్షన్ షేడ్ ఫర్ బాక్స్ ఆఫీస్, తెలుగు బాక్స్ ఆఫీస్. ఈవెన్ దో ప్రభాస్ లాస్ట్ సినిమాలు ఏమైనా కానీ ఈ సినిమా మటుకు సూపర్గా ఉంది. నేను చెప్పేది ఒకటే, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చెప్పేది ఒకటే, సినిమాని సినిమాలాగా పోండి, అప్పుడు ఈ సినిమా మీకు సూపర్ హిట్ అవుతుంది. నా రివ్యూ సినిమా హిట్ని సూపర్ హిట్ చేయని నేను అనట్లేదు. రివ్యూస్ అన్నా ఫాల్తులే. ఈ రివ్యూస్ చూసి సినిమా పోవడం కంటే మీరు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. దట్ ఈస్ యూ ఆర్ టు గివింగ్ రెస్పెక్ట్ టు తెలుగు మూవీస్. నేను చెప్పేది అదే. ఇంకోటి, నార్త్ సైడ్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. నార్త్ సైడ్ వాళ్ళు కూడా మన సినిమా మేము చూసే కంటే బాగానే చూస్తూ ఉన్నారు. దయచేసి నార్త్ సినిమా తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. సో బోత్ వీ హ్యావ్ టు టుగెదర్ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. బట్ వన్ థింగ్ భయ్యా, బాబా ప్రభాస్ని అయితే ఎక్కంగా సూపర్ సినిమా సూపర్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ట్విస్ట్ ఏం చెప్పాలన్నా, దెర్ ఈజ్ ఎ వన్ ట్విస్ట్, శౌర్యాంక. బట్ వన్ కండిషన్, ఒక మిస్టేక్ ఉంది సినిమాలో. ఆ మిస్టేక్ చెప్తాను, కాకపోతే మీరు వెళ్ళి చూడండి, ఓకేనా. సలార్ మూవీ చూశానన్నా, సలార్ మూవీ సలార్ మూవీ చూశానన్నా. అసలుకి సలార్ మూవీకి ఎవడైనా కానీ సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. మూవీ మామూలుగా లేదు బ్రో, అర్రాచకమనే చెప్పొచ్చు అనమాట. ఇంటర్వెల్ తర్వాత కథ ఉంటుందన్న. ప్రభాస్ అన్న అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి, మైండ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడంట. అంత ఎనర్జీగా ఉందన్న. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. కాటేరమ్మ దగ్గర ఫైట్ ఉందన్న 15 నిమిషాలు, అదైతే మామూలుగా లేదు బ్రో. పీక్స్ అంటే పీక్స్. దానికి తోడుగా బీజిఎంకి అయితే బ్రెయిన్ పనిచేయలేదన్న, ఆ విధంగా ఉంది సినిమా. మీరు థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. మీకు ఈ రోజు నుంచే మీకు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనేది చెప్పొచ్చు అనమాట. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే ఒక ప్రభాస్ అనే కొట్టాలన్నమాట. ఇప్పుడు దీంతో కొట్టాడు, అది ప్రూవ్ అయిందనే చెప్పొచ్చు బ్రో. అసలుకి క్లైమాక్స్ అయితే ఒక సునామీ, భూకంపం, తుఫాను 3 కలిసి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అన్న ఫైట్స్ అలా ఉందన్న. మాకైతే ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ ప్లస్ ఆల్కహాల్తో పెట్టినట్టు ఉందన్న. ప్రభాస్ అన్నని మేము చూసిన దానికి బాహుబలి 2 తర్వాత దీంట్లో అయితే మాస్ మెంటల్ అయిపోయింది బ్రో. ఇంకోటి చెప్తా ఉన్నాను, బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బద్దలు కొట్టలేదు. ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయనే బద్దలు కొట్టుకున్నాడన్న. జై ప్రభాస్ అన్న, జై సలార్కి సలాం. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ ఏందన్న, ఇండియన్లో వరల్డ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఎంత బాగుందంటే చాలా బాగుంది మూవీ. మీరు
ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి, మూవీ చూడాలి, దాని తర్వాత రివ్యూ చెప్పాలి. ఎవడో చెప్పిన దానికి రివ్యూ చెప్పకండి. అందులో 2 మెసేజ్ ఉన్నాయి, ఒక అమ్మాయి గురించి, ఒక మదర్ గురించి, ఒక ఫ్రెండ్ గురించి. 3 మెసేజ్లు ఉన్నాయి అన్న. ఫ్రెండ్ అంటే ఏంటో ఆయన అన్న చెప్తాడు, అందులో ప్రభాస్ అన్న ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయాలో ఆయన ఎక్కడో ఊరు దాటేసి వెళ్ళిపోతాడు. ఒక ఫ్రెండ్ని కాపాడనీకి, ఆయన రాజ్యానికి కాపాడనీకి ఆయన వస్తాడు. కానీ లాస్ట్లో ఏం తెలుస్తుంది, ఆ రాజ్యాంగం ఆయనదే, ఆయన ఫ్రెండ్ కోసం విడిచిపెడతాడు. అది పార్ట్ 2లో తెలుస్తుంది. వాళ్ళ మమ్మీ కోసం ఒకటి చెప్తాడు. వాళ్ళ మమ్మీ 30 మినిట్స్ మూవీ స్టార్ట్ అయినాక 30 మినిట్స్ మూవీ స్లో కనిపిస్తుంది. ఫైట్ అయితే అసలు చెప్పలేమన్నా ఎట్లా ఉందంటే బాహుబలి కన్నా డేంజర్ ఉంది. అందులో ఒక కత్తితో ఇట్లా ఓడుస్తారు, ఇట్లా కట్ చేస్తాడు చూడు, ఎంత మంచిగా చూపిస్తాడు అంటే ఎంతోమంది ఉంటారు. అందులో ప్రభాస్ ఓన్లీ 1 మ్యాన్ ఆర్మీ ఉంటాడు. ప్రభాస్ 1 మ్యాన్ ఆర్మీ ఉంటాడు. ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్ని కొట్టడానికి వెళ్తుంటే ఈడపోయి ఆయనకి రిక్వెస్ట్ కావాలంటే నన్ను చంపేయండి, నా ఫ్రెండ్కి ఏం అనకండి అంటారు. ఆయన వాళ్ళు విన్నారు, ఒక కత్తితో కోసి పడేస్తారు. విన్నాడు. యాక్షన్లో ఎవరికి వినలేదు, తుక్కుడు కోసుడు. యాక్షన్కి ఏం లేదు. వాళ్ళ మమ్మీ గురించి చాలా మంచిగా చెప్పారు. వాళ్ళ మమ్మీకి సంప్రదాయం ఏంటో చెప్పారు. ప్రతి ఒక్క అబ్బాయిలకి 5 to 5 సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న, బ్లాక్ బస్టర్. ఆడుండేది కాంబినేషన్ ఎవరు? ప్రశాంత్ నీల్ సారు, ప్రభాస్. ఇంకా వాళ్ళ కాంబినేషన్ ఎట్లుంటుంది? వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. ఫైట్స్, ప్రభాస్ ఇంట్రడక్షనే వేరే లెవెల్ ఉంటుంది. ఇంతకుముందు సినిమాల్లో కాకుండా దీంట్లో చాలా బాగా స్టైలిష్గా కూడా చూపించారు. ఆ ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు మనం సీట్లో కూర్చొని చూడలేము, ప్రతి షాట్ లేసి క్లాప్స్ కొట్టాల్సింది, ఆ రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యూజిక్, ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఉంది.